إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونستهديه به ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له. أشهد أن لا إله إلا الله وحده لا شريك له في ربوبيته، لا شريك له في ألوهيته، لا شريك له في أسماء والصفات. وأن نبينا وقرة عيني صلاة الله والسلام. فإن أصدق الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. أما بعد، أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء. اتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. قال الله تبارك وتعالى في كلامه والفرقانه: بسم الله الرحمن الرحيم. كل نفس ذائقة الموت. وقال تعالى أيضا: إن الدنيا ملعونة ما فيها ذكر الله. సమస్త ప్రశంసలు సకల లోకాలకు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలాకి శోభిస్తాయి. ఆయన తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. ఆయన భూమి ఆకాశాల విశ్వ వ్యవస్థకు కారకుడు. ఆయన జనన మరణాలకు అతీతుడు. ఆయన ఒకే ఒక్కడు. ఆయన ఎల్లప్పుడూ జీవించి ఉండేవాడు. ఆయన గొప్పదనం, ఆయన కీర్తి ఎప్పటికీ తరగనిది. ఆయనే అల్లాహ్ సుబ్హానహు తఆలా. మన జీవితాల్లో మరొక జుమా దినాన్ని ప్రసాదించాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఆయన ప్రసాదించినటువంటి జీవితం, ఆయన ప్రసాదించినటువంటి ఈ రోజు, ఈ దినం, ఆయన ప్రసాదించినటువంటి అనుగ్రహాలు, వీటన్నిటిపైన ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జీవితాన్ని గడిపేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ భూమి పైన ఆయా కాలాలకు, ఆయా జాతులకు, ఆయా సముదాయాలకు సన్మార్గం చూపించడానికి ఎంతమంది అయితే దైవ ప్రవక్తలుగా పంపించారో వారందరిపైన అల్లాహ్ సుబ్హానహు తఆలా శుభాలు ఎల్లప్పుడూ వర్షిస్తుండుగాక. ఆమీన్. మరీ ముఖ్యంగా, అతి ముఖ్యంగా కారుణ్యమూర్తి, మానవ మహోపకారి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపైన కోటాను కోట్ల శుభాలు ఎల్లప్పుడూ వర్షిస్తుండుగాక. ఆమీన్. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వలా అలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వలా అలి ఇబ్రాహీం ఇన్నకా హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మా బారిక్ అలా ముహమ్మద్ వలా అలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వలా అలి ఇబ్రాహీం ఇన్నకా హమీదుమ్ మజీద్. అల్లామా సఫీఉర్ రహమాన్ ముబారక్పురి రహ్మతుల్లాహి అలైహి వారు తన గ్రంథంలో రాస్తున్నారు, దైవదౌత్యం లభించిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవించినటువంటి 23 సంవత్సరాల్లో కనీసం 20 సంవత్సరాల పాటు కంటి నిండా నిద్ర లేకుండా గడిపారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సుబ్హానల్లాహ్.
40 సంవత్సరాల ప్రాయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ ప్రవక్తగా వారిని ఎన్నుకున్న తర్వాత వారు జీవించినటువంటి 23 సంవత్సరాల జీవితంలో మొత్తం 20 సంవత్సరాలు కంటి నిండా నిద్ర లేకుండా రాత్రులు గడిపారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్కి ఇంతగా భయపడేవారు. ఉమ్మతే ముహమ్మదీ అయినటువంటి మన గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఎంతగా ప్రాధేయపడేవారో తెలుస్తుంది. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మస్జిద్ అల్లాహ్ యొక్క గృహం, అల్లాహ్ గృహాన్ని గౌరవించాలి, ఆదరించాలి. దయచేసి ముందు వచ్చిన వాళ్ళు పంక్తులను సరిగా పూర్పు చేసుకుంటే తర్వాత వచ్చే వాళ్ళకి తేలిగ్గా ఉంటుంది. ప్రతి ఖాళీ స్థలాన్ని కూడా పూరించండి, ఎందుకంటే తర్వాత వచ్చే వాళ్ళ కోసం సౌలభ్యంగా ఉంటుంది. జుమా సందర్భంగా జరగవచ్చు, నడవకూడదు, జరగవచ్చు. జుమా సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైనా ఒక మనిషి నిద్రపోతూ ఉంటే నిద్రపోయే వ్యక్తిని లేపిన వారికి కూడా జుమ్మా పుణ్యం లభించదు. ఎవరైనా ముందు ఒక పుల్ల కాగితమో ఏదో ఉంది, అది తీసి పక్కన పడేశారు, అప్పుడు కూడా మొత్తం జుమ్మా పుణ్యాన్ని కోల్పోతారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి సోదరులారా, ఎల్లప్పుడూ మస్జిద్కి వచ్చినప్పుడు ముందు పంక్తులను పూర్చి ఆ తర్వాత వచ్చేటువంటి వాళ్ళకి సౌలభ్యం చేయాలని పురుషుల్ని, అదేవిధంగా కిందటువంటి స్త్రీలను కూడా కోరుతున్నాను. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా బఖరాలో తెలియజేస్తున్నారు, కుల్లు నఫ్సిన్ దాయిఖతుల్ మౌత్, ప్రతి ప్రాణికి మరణం తప్పదు. ప్రతి ప్రాణి మరణం యొక్క రుచి చూడాల్సిందే. వఇన్నమా తవఫౌన ఉజూరకుం యౌమల్ ఖియామah ఫమన్ జుహ్జిహ అనిన్ నార్ వఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్ వమల్ హయాతుద్ దున్యా ఇల్లా మతాఉల్ గురూర్. ఈ ప్రపంచం ఒక ఆట, ఒక తమాషా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా తెలియజేస్తున్నారు, మరణాంతర జీవితంలో పరలోకంలో ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళు చేసినటువంటి ఆచరణలు కుడి చేతిలో రిపోర్ట్ ఇచ్చి, ఉన్న దాసుడా, ఇహలోకంలో నువ్వు జీవించినప్పుడు నువ్వు చేసిన ఆచరణలు, నువ్వు సదాచరణ, ఇదంతా నీకు కుడి చేతిలో ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దూతలతో ఎవరికైతే కుడి చేతిలో రిపోర్ట్ ప్రోగ్రెస్ ఇచ్చారో వారు ప్రపంచాన్ని జయించిన వారు. ఎందుకంటే పరలోకంలో సుస్థిరమైన స్థానం వారికి ఉంది, జన్నతులు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా నరకం నుంచి విముక్తి కల్పించుగాక. ఆమీన్. బరా ఇబ్న్ ఆజిబ్ రజియల్లాహు తఆలా అన్హు వారు హదీస్ ఉల్లేఖిస్తున్నారు, ఒకసారి అన్సారీ సహాబీ యొక్క మరణం జరిగింది. అన్సారుల నుంచి ఒక వ్యక్తి చనిపోయారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మరణించిన వ్యక్తి వద్దకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విచ్చేశారు. సహాబాలంతా విచ్చేశారు. ఒకవైపు అన్సారీ సహాబీ యొక్క సమాధి కోసం తవ్వేటువంటి పనులు మొదలైనవి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంగా కింద నేలపైన కూర్చున్నారు. చేతిలో ఒక చిన్న పుల్ల లాంటిది ఉంది, అది పెట్టి ఆ నేలలో భూమిపైన లాగా తవ్వుతున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సహాబీ రసూల్ అంటున్నారు, మేమంతా నిశ్శబ్దంగా ఆ సన్నివేశాన్ని చూస్తున్నాము.
ఒకవైపు మరణించిన సహాబీ కోసం సమాధి తవ్వడం జరుగుతుంది, అంతా వెయిట్ చేస్తున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిన్న పుల్ల తీసుకొని నేలపైన అలాగా కొడుతున్నారు. మేమంతా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు మౌనంగా చూస్తున్నాము. హదీస్లో ఏమొచ్చిందంటే, ఎంత మౌనంగా చూస్తున్నామంటే ఎలాంటి అలజడి లేదు, నిశ్శబ్దం ఆవహించింది ఆ మొత్తం ప్రాంతం అంతా, ఆ పరిసరాలంతా నిశ్శబ్దం ఆవహించింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు మేమంతా తదేకంగా చూస్తున్నాము. ఎలా చూస్తున్నాము అంటే, మా తలల పైన పక్షులేమైనా వాలి మేము కదిలితే ఆ పక్షులు ఎగిరిపోతాయేమో అన్నంతగా అలర్ట్గా ఉన్నాము. అప్పుడు కారుణ్యమూర్తి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇదా మాత అబ్దుహు, ఎవరైనా దాసుడు, అల్లాహ్ యొక్క దాసుడు, అందరూ ఈ విశ్వంలో ఈ భూమి ఆకాశాల మధ్య జీవించే వాళ్ళంతా కూడా అల్లాహ్ యొక్క దాసులే. అల్లాహ్ని ఆరాధించేవారైనా ఆరాధించకపోయినా, అల్లాహ్ని గుర్తించకపోయినా సృష్టికర్త అందరికీ ఒకటి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎప్పుడైతే అల్లాహ్ యొక్క దాసుడు, అల్లాహ్ని స్మరించేవాడు, అల్లాహ్ని ఆరాధించినవాడు, అల్లాహ్ ఆదేశాల ప్రకారంగా జీవితాన్ని గడిపినవాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపినటువంటి ప్రవక్తలను అనుసరించిన వాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గ్రంథాలను చదివి వాటిపైన ఆచరణ చేసినటువంటి వారు, అల్లాహ్ యొక్క ప్రత్యేకించబడిన దాసులకు మరణం సంభవించినప్పుడు దైవదూత ఆయన ఒక మంచి శుభవార్తనే తీసుకొని వస్తాడు. ఆయన జన్నతు నుండి వస్త్రాలు తీసుకొని వస్తారు. చనిపోవాల్సిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరి ప్రాణమైతే తీయమని చెప్పేసి అల్లాహ్ ఆదేశించారో, ఆయన ఒక ప్రాణాన్ని సగౌరవంగా, ఓ ఆత్మ, ఓ రూహున్, యా రూహున్ వ రైహాన్, అల్లాహ్ వైపుకు రండి, బయటకు రండి అని మల్కల్ మౌత్ సగౌరవంగా బయటికి పిలుస్తాడు. ఎప్పుడైతే ఆత్మ బయటికి వస్తుందో, అతను జన్నతు నుంచి తెచ్చినటువంటి వస్త్రంలో దాన్ని చుట్టి ఆకాశాల వైపుకు ఆయన బయలుదేరుతాడు. మొదటి ఆకాశానికి చేరుకోగానే ఆ జన్నత్ యొక్క వస్త్రాలలో కప్పినటువంటి ఆ ప్రత్యేకమైన ఆత్మ చూసిన తర్వాత దూతలు మరొకరికి తెలియజేసుకుంటూ ఉంటారు, ఫలానా ఆత్మ అంట, ఫలానా వ్యక్తి యొక్క ఆత్మ అంట అని చెప్పేసి అందరికీ కబురు పంపిస్తారు. మిగతా దైవదూతలంతా అల్లాహ్ని అడుగుతారు, ఓ అల్లాహ్, నీ యొక్క ఫలానా దాసుడి పవిత్ర ఆత్మను మేము తిలకించదలుచుకున్నాము, అల్లాహ్ మాకు చూపించు అని అన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దైవదూతలందరికీ కూడా ఆత్మని చూపించమని మలికల్ మౌత్ని ఆదేశించినప్పుడు, లేదా హదీస్లో ఇద్దరు దైవదూతలు వేరే ఉంటారు, వారు చూపిస్తారు. ఈ విధంగా ఒక ఫ్లోర్ మొదటి ఆకాశం, ఆ తర్వాత రెండవ ఆకాశంపై ఉన్న వారు కూడా వారికి సమాచారం అందుతుంది, ఓల్లా మాకు కూడా ఆ మంచి ఆత్మని చూపించండి అని దైవదూతలందరూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ప్రాధేయపడినప్పుడు, ఫలానా వ్యక్తి మరియు అతడు ఎవరి కుమారుడు అది కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీ బిడ్డలకు మంచి పేర్లు పెట్టండి, ఆ పేరుతోనే అక్కడ పిలవడం జరుగుతుంది. పొరపాటున తల్లిదండ్రులు అజ్ఞానం వల్ల ఏదైనా పేరు పెడితే అది ఖురాన్ హదీస్ కి వ్యతిరేకమైతే ఆ పేరును తక్షణమే మార్చాల్సిన అవసరం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు
అనేక మంది సహాబాల పేర్లని మార్చారు. కాబట్టి ఫలానా వ్యక్తి యొక్క కుమారుడైన ఫలానా వ్యక్తి యొక్క ఆత్మ అని చెప్పేసి 1, 2, 3, 4, 5, 6, 7 ఆకాశాలపైకి దైవదూత మలకల్ మౌత్ తీసుకొని వెళ్ళినప్పుడు చిట్ట చివర అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద ఆ ఆత్మని తీసుకువెళ్ళినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ ప్రశ్నిస్తాడు ఆ ఆత్మని చూసి, ఓ దైవదూతలారా, ఈ మంచి ఆత్మని మళ్ళీ ఇతని దేహంలోకి చేర్చండి, మళ్ళీ ఇతని దేహంలోకి చేర్చండి అని చెప్పేసి అల్లాహ్ ఆదేశించినప్పుడు దైవదూత తీసుకొచ్చి మళ్ళీ తన దేహంలో ఆత్మని చేరుస్తారు. ఎప్పుడైతే ఆత్మ తిరిగి వచ్చేసిందో వెంటనే సమాధిలో ప్రత్యేకించబడి మన దైవదూతలు వచ్చేస్తారు. సుబ్హానల్లాహ్. వాళ్ళు అల్లాహ్ ఆదేశంతో 3 ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తారు. సోదరులారా, ప్రశ్నలు ప్రతి ఒక్కరికి తెలుసు. మన్ రబ్బుక? రబ్బి అల్లాహ్. రబ్బునల్లాహ్, అల్లాహ్ నా యొక్క దైవము. నీ దైవం ఎవరు అన్నప్పుడు రబ్బి అల్లాహ్, అల్లాహ్ నా దైవము. మీ ప్రవక్త ఎవరు అంటే, మీ ధర్మం ఏది అంటే, మా దీనొక, నా ధర్మం దీనే ఇస్లాం అని సమాధానం చెప్పినప్పుడు, మీకు ఇస్లాం ధర్మం గురించి బోధించిన వ్యక్తి ఎవరు అని అడిగినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చెప్పినప్పుడు, ఈ విషయాలు మొత్తం నీకు ఎలా తెలిసింది అంటే, మేము దైవ గ్రంథమైన ఖురాన్ని మేము స్టడీ చేశాము, చదివాము మేము లోకంలో, దాని ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుకు చదవడం ద్వారా మాకు ఇస్లాం బోధన సాధ్యమైందని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్పినప్పుడు, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేవన్నారు, దూతలు అంటారు, ఇన్నల్లజీన ఖాలు రబ్బునల్లాహ్ థుమ్మ ఇస్తకాము తతనజ్జలు అలైహిముల్ మలాయికత అల్లా తఖాఫు వలా తహజను వబషిరు బిల్ జన్నతి అల్లతి కుంతుం తుఅదూన్. అల్లాహు అక్బర్. శుభవార్తను వినిపించి దైవదూతలు వెళ్ళిపోతారు. సుబ్హానల్లాహ్. మనం అనుకున్నట్లుగా 6 అడుగుల పొడవు 2 అడుగుల వెడల్పు ఉన్నటువంటి కేవలం సమాధి మాత్రమే కాదు సోదరులారా, మనం అంతవరకే తవ్వగలము. కానీ లేదు అల్లాహ్కే తెలుసు. ఎందుకంటే ఎవరైతే సదాచరణ చేయలేదో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని విశ్వసించలేదో, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ఎవరైతే గుర్తించలేదో, ఇహలోకంలో అలాంటి వ్యక్తి యొక్క ఆత్మను తీసుకురమని చెప్పేసి అతని ప్రాణాన్ని తోడడానికి దైవదూత వచ్చినప్పుడు అల్లాహు అక్బర్, ఆ దురాత్మని ఎంత కఠినంగా కర్కశంగా ఆత్మని బయటికి తీసి ఒక గోనె లాంటి సంచిలో చుట్టేసి విసరడం జరుగుతుంది. సోదరులారా, పైకి తీసుకువెళితే దైవదూతలంతా ఆత్మని కనీసం చూడడానికి కూడా ఇష్టపడరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్దకు ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, ఈ ఆత్మని, ఈ దురాత్మని మళ్ళీ తీసుకువెళ్ళి తన యొక్క శరీరంలోకి ప్రవేశపెట్టండి అని చెప్పినప్పుడు సమాధిలో ఇప్పుడు ప్రశ్నల వర్షం కురుస్తుంది. అడిగిన ప్రతి ప్రశ్నకు లా ఎద్రి, మాకైతే తెలియదు, నాకైతే తెలియదు, మీరేం అడుగుతున్నారు, ఇంతకీ మీరెవరు, ఇంత భయంకరమైన రూపంలో మీరు నా సమాధిలోకి ఎందుకు వచ్చారు అని చెప్పేసి మనిషి అల్లాహు అక్బర్ మాటలతో చెప్పలేము సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించాలి. సోదరులారా, ఈరోజు ఇహలోకంలో ఎవరైతే నమాజులకు దూరంగా ఉన్నారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని గుర్తించకుండా కాలక్షేపం చేసేసి జీవితాన్ని గడిపేశారు, అలాంటి వాళ్ళ దయనీయమైన పరిస్థితి సోదరులారా ఎంత ఘోరంగా ఉంటుందంటే, అల్లాహు అక్బర్, ఆ రోజు మనిషి ఒకే ఒక్కడు. సోదరులారా, అల్హమ్దులిల్లా మస్జిద్లో ఇంతమంది మనం ఉన్నాము, కానీ ఒక చీకటి గదిలో సింగిల్గా ఉన్నప్పుడు, లేకపోతే రాత్రి కరెంటు పోయిన తర్వాత పరిస్థితి చూడండి సోదరులారా.
కరెంటు పోయిన తర్వాత వెంటనే టార్చ్ వేసేటువంటి ప్రయత్నం చేస్తాం. జనరేటర్ అని లేకపోతే ఇన్వర్టర్ అని ఏదో ఒక సదుపాయం. ఫ్యాన్ ఆగిపోతే విసనకర్ర తీసుకుంటాము. కానీ సోదరులారా, ఆ చీకటి గదిలో ఎలాంటి సదుపాయాలు ఉండవు. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నిజంగా నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమాధి శిక్షలను ఏ విధంగా నాకు చూపించాడో మీకు కూడా నేను దువా చేస్తే అల్లాహ్ చూపిస్తారు. కానీ మీరు ఆ సమాధి శిక్షలకు భయపడి మీ బంధువులను, చనిపోయిన మీ ఆత్మీయులను అక్కడ సమాధి చేయకుండా నేలపైనే వదిలేస్తారు. సమాధి శిక్షలకు భయపడి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సోదరులారా, సమాధి శిక్షలు చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రయాణం చేస్తున్నారు, సహాబాలు వెంట ఉన్నారు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక చోట ఆగారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేశారు చేతులెత్తి. సహాబాలు అంటున్నారు, కొంతసేపు మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేసిన తర్వాత చేతులు కిందకి దించారు. ఆ తర్వాత అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆ దూరం నుంచి కనిపిస్తున్న వృక్షం నుంచి ఒక మొక్కను, ఒక కొమ్మను విరగొట్టి తీసుకురమ్మని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు. సహాబాలు పరిగెత్తారు, తీసుకొచ్చారు. ఏ కొమ్మనైతే తీసుకొచ్చారో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ నేలపైన పాతేసి, మీకేమైనా తెలుస్తుందా అంటే, ఓ ప్రవక్త మాకేమీ తెలియట్లేదు అన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇక్కడ సమాధి ఉంది, సమాధిలో శిక్ష జరుగుతుంది. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఆ శిక్షను నాకు చూపించాడు, నేను చూశాను. నేను అన్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ అంతిమ ప్రవక్తని, నీ ప్రవక్త సమాధి పైన నిలబడి ఉన్నాడు, లోపల నీ దాసుడి పైన శిక్ష జరుగుతుంది, వాళ్ళ కనికరించమని చెప్పేసి ప్రాధేయపడ్డా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఓ నా దాసుడా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎంతవరకైతే ఆ కొమ్మలో పచ్చదనం మిగిలి ఉంటుందో అప్పటి వరకు శిక్షకు మినహాయింపు. సహాబాలు అడిగారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మొత్తానికి ఆయన చేసిన పాపం ఏమిటి అంటే, మహాపాపమేమీ కాదు, ఆయన మలమూత్రానికి వెళ్ళినప్పుడు ఆ చుక్కలు శరీరం పైన లేకపోతే వస్త్రాల పైన పడి తనకి తెలిసేది కాదు, పట్టించుకునేవాడు కాదు. ఎంతమంది సోదరులారా నిలబడి పాస్ పోసేవారు? నిజం చెప్పండి. రోడ్డు మీద ప్రయాణం చేస్తూ బండి ఆపేసి టక్మని పక్కన నిలబడి ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. నమాజ్ కి दूरों ఏమైంది? పాక్ नहीं है, साफ नहीं है, అవునా కదా? అల్లాహు అక్బర్. జనాజాని తీసుకొస్తుంటే ఏ మసీద్ అయినా కానీ ప్రతి చోట గమనించండి, బయట ఒక సమూహం నిలబడి ఉంటుంది. మీరు నమాజ్లో ఎందుకు పాల్గొనలేదు? మృతుడు యొక్క బంధువులు బయట నిలబడి ఉంటారు. కారణం అడిగితే పాక్ नहीं है, శుభ్రంగా లేదు, లేదా ఈ దరిద్రం. నిజంగా ఈ దరిద్రం చేసి కూడా మృతుడి దగ్గరికి రావచ్చా? అస్తగ్ఫిరుల్లాహి రబ్బీ మిన్ కుల్లి జంబిన్ వ ఖతియతిన్. ఈ విధంగా పరిస్థితి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్ ఊడ్చేటువంటి ఒక వృద్ధ మహిళ, శుభ్రం చేసే మహిళ కనిపించకపోతే అడిగారు, దర్యాప్తు చేశారు, ఏమైంది ఆమె కనిపించట్లేదు అంటే, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆమె మొన్న రాత్రి చనిపోయింది, అయితే మీకు తెలియపరచడం ఎందుకని చెప్పేసి మేము జనాజా నమాజ్ చేసి ఆమె యొక్క ఖననం చేశాం. తుల్లూని అలా ఖబరిహి, చూపించండి ఆమె యొక్క సమాధి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు. సహాబాలు తీసుకొచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చూపించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జనాజా నమాజ్ ఒంటరిగా చదివి ఆమె కోసం దువా చేశారు. సోదరులారా, అయిపోయినటువంటి ఖననం గురించి సోదరులారా, ఇక్కడ బంధువులు చనిపోతే మనిషి విన్న తర్వాత కూడా డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. విన్న తర్వాత కూడా చనిపోయిన వ్యక్తి ఎవరు, మనకు బాగా దగ్గర చుట్టమా దూర బంధువా అని ఆలోచిస్తున్నాడు. సోదరులారా, ఈ విధంగా
సమాధి. సమాధి వద్దకు వచ్చి కూడా సమాధుల బయట నిలబడుతున్నారు. ఎందుకంటే మేము పవిత్రంగా లేము. అలాంటి సమాజాన్ని మార్చాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది సోదరులారా. ఈరోజు నేను ఖుతుబా సందర్భంగా ఒక ప్రత్యేకమైన అంశాన్ని తీసుకొని వచ్చి మీ ముందు నిలబడ్డాను. సోదరులారా, ప్రతి వ్యక్తి కూడా, ఇది కేవలం మౌల్వీలు, ఇమాములు, దాయిలు వారిపైన వదిలిపెట్టకుండా ప్రతి వ్యక్తి బాధ్యత తీసుకోవాలి సోదరులారా. ప్రతి వ్యక్తి తన ఇంటిని సంస్కరించుకోవాలి. ఎవరైతే బంధువుల్లో నమాజ్ కి దూరంగా ఉన్నారో, ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని స్మరించకుండా మిథ్యా దైవాలను ఆరాధిస్తున్నారో వారికి దావత్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది సోదరులారా. హజరతే అమ్మర్ ఇబ్న్ అల్ ఆస్ రజియల్లాహు తఆలా అన్హు వారు, సోదరులారా, అమ్మర్ ఇబ్న్ అల్ ఆస్ రజియల్లాహు తఆలా అన్హు వారికి మరణం సంభవించింది. ఎవరు తెలుసా అమ్మర్ ఇబ్న్ అల్ ఆస్? ఒకనప్పుడు కరడుగట్టిన వ్యతిరేకి ఇస్లాంకి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తాను అనేక సార్లు నా చేతికి దక్కితే మాత్రం నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హతమారుస్తానని చెప్పేసి ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి అమ్మర్ ఇబ్న్ అల్ ఆస్. ఆయన తర్వాత ఇస్లాం స్వీకరించారు. అల్హమ్దులిల్లా. కమాండర్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిని కమాండర్గా ఎన్నుకున్నారు. సాక్షాత్తు సిరియా దేశాన్ని కైవసం చేసుకున్న కమాండర్ గా చరిత్ర పుటల్లోకి ఎక్కారు అమ్మర్ ఇబ్న్ అల్ ఆస్ రజియల్లాహు తఆలా వారు. అలాగే ఈజిప్ట్ దేశం ఏదైతే ఉందో ఈరోజు, ఆనాటి అరబీలో మిస్ర్ అంటారు, ఇంగ్లీష్ లో ఈజిప్ట్ అంటారు. ఈజిప్ట్ దేశాన్ని కైవసం చేసుకున్నటువంటి కమాండర్ గా ప్రఖ్యాతి చెందినటువంటి అమ్మర్ ఇబ్న్ అల్ ఆస్ రజియల్లాహు తఆలా వారికి మరణం సంభవించింది. మరణం సంభవించినప్పుడు కుమారుడు అబ్దుల్లా తండ్రికి సమీపంగా వచ్చి కూర్చుంటే అమ్మర్ ఇబ్న్ అల్ ఆస్ రజియల్లాహు తఆలా వారు ఏడుస్తున్నారు. యాబతి, ఓ నాన్నగారు, ఓ అబ్బుగారు, మీరు మరణానికి భయపడ్డారా అందుకే ఏడుస్తున్నారు అంటే, లేదు, మరణానికైతే నేను భయపడట్లేదు. మరణం అయితే ఖచ్చితంగా అది సంభవిస్తుంది. ఏ కోటలో దాగి ఉన్నా, ఏ సముద్రపు లోతుల్లో దాగి ఉన్నా మరణం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మరణం నుంచి తప్పించుకునేవాడు ఈ ప్రపంచంలో పుట్టలేదు, పుట్టబోడు. మరణం ఒక తీపి జ్ఞాపకం. మరణం సంభవిస్తుంది. అయితే మరణం నుంచి నేను భయపడలేదు నా కుమారుడా. మరి ఎందుకు ఏడుస్తున్నారు అంటే, మరణం తర్వాత సంభవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి చూసావా, అవి ఊహించుకుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. సరే, కుమారుడు అన్నాడు, యా అబి, అన్నగారు, కొంత అలా ఖైరి, నిజంగా మీరెందుకు భయపడాలి నాన్నగారు? అల్హమ్దులిల్లా, మీరు ఒక ఉత్తమమైన విశ్వాసి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబీ మీరు. అంతేకాదు 2 దేశాలను కైవసం చేసినటువంటి కమాండర్ మీరు. మీ పుణ్యాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నటికీ తరగని పుణ్యఫలం మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించి ఉంచుతాడు కదా. అంటే ఇవన్నీ చెప్పావు కానీ అసలు విషయం చెప్పలేదు. నేను గతంలో ఇస్లామీయ బద్ధ శత్రువుని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ఆరాధించకుండా మిథ్యా దైవాలని ఆరాధించిన వ్యక్తిని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నడి రోడ్డు మీద దాడి చేయాలని చెప్పేసి తప్పించిన వ్యక్తిని. కానీ ఒకవేళ ఆ స్థితిలో నేను చనిపోయి ఉంటే జహన్నంకి వెళ్ళిపోయేవాడిని. కానీ వజబత్ అలన్నార్, ఖచ్చితంగా నాకు జహన్నం ప్రాప్తించేది. కానీ ప్రతి వ్యక్తి జీవితంలో 4 దశలు ఉంటాయి, 4 నిలయాలు ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి. మొదటి నిలయం అబర్ ఇబ్న్ అల్ ఆస్ రజియల్లాహు తఆలా అంటున్నారు, మొదటి నిలయం తల్లి యొక్క గర్భం.
తల్లి గర్భంలో 9 మాసాలు, అష్టమాసాలు, కొంతమంది 7 మాసాలకే, కొంతమంది 10 మాసాలు. ఆ తర్వాత ఇహలోకంలో ఒక నిమిత్తమైనటువంటి పీరియడ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉంచుతాడు. ఆ తర్వాత మళ్ళీ 3వ నిలయం వచ్చి సమాధి. 4వ నిలయం మళ్ళీ పునరుద్ధరణ దినాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్రాఫీల్ అలైహిస్సలాం వారితో శంఖ మోదించినప్పుడు మానవ జాతి మొత్తం సమాధుల్లో నుంచి లేచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద నిలబడి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చేటువంటి జన్నత్ లేదా జహన్నంలో శాశ్వతంగా ఉంటారు. అది 4వ నిలయం. ఈ 4 నిలయాల్లో నేను 2వ నిలయంలోని చివరి ఘడియల్లో ఉన్నాను. అయితే 3వ నిలయం నాకు అతి సమీపంలో ఉంది. అదేమిటి? మరణాంతర జీవితం. నన్ను ఒక తండ్రిగా చూడండి సోదరులారా, మీకు బిడ్డలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. నాకు తండ్రి, బిడ్డలు ఉన్నారు. అల్హమ్దులిల్లాహ్. హజరతే అమ్ర్ ఇబ్న్ అల్-ఆస్ రలియల్లాహు తఆలా అన్హు వారు అంటున్నారు, ఆయన స్వయంగా ఏడుస్తున్నారు, మరణాన్ని తలుచుకొని కాదు. మరణం సంభవించిన తర్వాత జరిగేటువంటి ప్రక్రియలు ఉన్నాయి, చూశారు. అల్లాహు అక్బర్, ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. జన్నతులోకి సరాసరిగా వెళ్ళేది లేదు, చాలా ప్రక్రియలు ఉన్నాయి. వాటిలో కూడా ఫలితం సంపాదించిన తర్వాత, అల్లాహ్ జన్నత్ కి అర్హుణ్ణి చేసిన తర్వాత ఆ ఆనందం వేరు. కానీ ఇప్పుడు ఆందోళన అంతా అప్పుడు జన్నత్ కి వెళ్లే లోపు నేను మిగతా ప్రక్రియల్లో నా పరిస్థితి ఏమిటని చెప్పేసి ఆయన ఏడుస్తున్నారు. కుమారుడు అబ్దుల్లాతో అంటున్నారు, ఓ నా కుమారుడా, నేను చనిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరు కూడా ఏడవకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరు కూడా ఏడవరాదు. అదే విధంగా నాకు వసూలు చేయించిన తర్వాత, కఫన్ వస్త్రాలు తొడిగిన తర్వాత నడుము దగ్గర తాడు మనం ఏం చేస్తాము? సమాధిలో లూజ్ చేస్తాం, అవునా కదా? ముడి ఊడదీసి ఉంచుతాము. ఒకటి తలపైన, కాళ్ళ కింద, నడుము దగ్గర 3 తాళ్ళు కడతాము, 3 ముళ్ళు ఊడదీసి ఉంచుతాము. హజరత్ ఉమర్ ఇబ్న్ అల్-ఆస్ రలియల్లాహు తఆలా అన్హు వారు అంటున్నారు, నా కుమారుడా, నేను చనిపోయిన తర్వాత నాకు కఫన్ వస్త్రాలు తొడిగించినప్పుడు నాకు నడుము దగ్గర బిగుతుగా తాడు కట్టు, నడుము దగ్గర. ఎందుకంటే దైవదూతలు నన్ను ప్రశ్నిస్తారు సమాధిలో. ఆ సమాధి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నడుము దగ్గర బిగుతుగా వచ్చు ముడి. తర్వాత నాకు సమాధి వరకు వెళ్ళే వరకు లేదా చనిపోయిన తర్వాత ఈ ప్రక్రియ జరగడానికి ఈ మధ్యకాలంలో ఎవరు కూడా నా గురించి గొప్పగా మాట్లాడకూడదు, నా గురించి మంచిగా పొగడకూడదు. ప్రవక్త శ్లాసం వారు అన్నారు, మంచి మాటలు చెప్పండి, చనిపోయిన వ్యక్తి యొక్క సదాచరణ గురించి గుర్తు చేసుకోండి అన్నారు ప్రవక్త శ్లాసం. ఆ హదీస్ వేరండి. అయితే ఇక్కడ అమర్ ఇబ్న్ అల్-ఆస్ రలియల్లాహు తఆలా అంటున్నారు, పొగిడే వాళ్ళని మాత్రం దయచేసి సమూహం నుంచి వేరు చేసే. తర్వాత సమాధి వద్దకు నన్ను తీసుకుని వెళ్ళిన తర్వాత, సమాధిలో నన్ను దించిన తర్వాత మధ్యలో మనం ఏం చేస్తున్నాము? సమాధిలో ఒక పక్క తీసుకుంటున్నాము, ఒక పక్క. ఆయన అమర్ ఇబ్న్ అల్-ఆస్ రలియల్లాహు తఆలా అంటున్నారు, సమాధిలో నన్ను మధ్యలో ఉంచి మట్టి నా పైన కుడి ఎడమల సమానంగా పడేటట్లు చూడు. ఎందుకంటే నా ఎడమ కన్నా కుడి గొప్పదేమి కాదు, నేను అలా ఐసన్ అని అనుకోవట్లేదు అన్నారు. అదేవిధంగా నన్ను మధ్యలో పెట్టి పూడ్చిన తర్వాత వలా తజల్ కషబన్ ఔ హజరన్, సమాధి పైన ఏదైనా రాయి గాని లేకపోతే చెక్క గాని ఏదైనా ఉంచటానికి వీలు లేదు. ఎందుకు? ఫలానా వ్యక్తి యొక్క సమాధి అని తెలవకూడదు. అల్లాహు అక్బర్.
చూడండి సోదరులారా, వెళ్ళి చూడండి. హాజీ, ఫలా హాజీ గారు, ఫలా హాజియా, స్త్రీ పేర్లు, పురుషుల పేర్లు సమాధుల పైన, పాలిష్ రాళ్ల పైన, గ్రానైట్ రాళ్ల పైన, మార్బుల్ రాళ్ల పైన చెక్కి హరాం హరాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి పైన జానడు కంటే ఎక్కువ మట్టి ఉండడానికి వీల్లేదు. ఎంత చెప్పినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కంగారు పెడతారంటే లాగండి ఇంత ఎక్కువ చేస్తారు. జానడు కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. భయ్, వర్షం పడిన తర్వాత ఎవరైతే వారసులు ఉన్నారో వెళ్ళి చూసుకోవాలి. లోపల దిగిపోతే మళ్ళీ మట్టి సరి చేసుకోవాలి, వారి బాధ్యత. అదేం చేయరు, చేయాల్సింది చేయరు. 3వ రోజు 40 దినం, 6 నెలల తర్వాత సంవత్సరికం, అదంతా వేరే సబ్జెక్టు. హజరత్ అమర్ ఇబ్న్ అల్-ఆస్ రలియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, నా కుమారుడా, నేను ఏ విధంగా నీకు బోధించానో ఆ విధంగా నాకు ఖననం చేయి. అయితే ఖననం చేసిన తర్వాత, మట్టి అయిపోయిన తర్వాత దయచేసి వెంటనే వెళ్ళిపోకండి. వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకండి. ఎందుకంటే ఫతవల్లా వచ్చినటువంటి బంధువులు, బిడ్డలు, ఆప్తులు, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, మస్జిద్లో నమాజ్ చదివిన వారు, శ్రేయోభిలాషులు, అభిమానులు, అల్లాహు అక్బర్, వీళ్ళంతా అలాగ తిరిగి వెళుతూ ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాసుడికి తెలియజేస్తాడు, ఫతవల్లా, ఎవరి గురించి అయితే ఇహలోకంలో నువ్వు పడరాని పాటలు పడ్డావు, అనరాని మాటలు, పడరాని మాటలు పడ్డావో, పడరాని పాటలు పడ్డావో, పగలనక రేయనక కష్టపడి నీ బిడ్డల కోసమైతే హలాల్ హరాం తేడా వ్యత్యాసం లేకుండా ఎవరి కోసమైతే నువ్వు ఇహలోకాన్ని పాడు చేసుకున్నావో, ఆ సంతానం నిన్ను మట్టి చేసి తిరిగి వెళ్ళిపోతుంది. ఎవరి కోసం నువ్వు జీవితాన్ని ధారణ చేసావో వాళ్ళు నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అల్లాహు అక్బర్. ఫతవల్లా, వాళ్ళు వాళ్ళ ముఖాన్ని తిప్పుకున్నారు, వాళ్ళ వీపుల్ని తిప్పుకున్నారు వెళ్ళిపోవడానికి. అమర్ ఇబ్న్ అల్-ఆస్ రలియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, నా కుమారుడా, ఓ అబ్దుల్లా, నాకు మట్టి చేసిన తర్వాత అందరితో పాటుగా మీరు వెళ్ళిపోకండి, కాసేపు అక్కడ వెయిట్ చేయండి. నాన్నగారు, ఎంతసేపు ఉండమంటారు? అది కూడా చెప్తే ఖచ్చితంగా ఉంటారు. ఉమర్ ఇబ్న్ అల్-ఆస్ రలియల్లాహు తఆలా అంటున్నారు, కనీసం ఒక ఒంటని జుబా చేసిన తర్వాత దాని యొక్క చర్మం ఒలిచి మాంసం అన్ని మొక్కలు చేయడానికి ఎంత టైం పడుతుందో అంతసేపు అయినా ఉండండి నా సమాధి వద్ద. సరేనా గారు, ఖచ్చితంగా మిమ్మల్ని ఇచ్చిస్తాం. మీరు ఒకవేళ ముందు వెళ్ళిపోతే మాత్రం నాకు తెలిసింది ఎలాగ నాన్నగారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుడైనటువంటి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియపరిచాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు సహీహ్ హదీస్లో, ఖననం మట్టి ఇచ్చి వెళ్ళేటువంటి వాళ్ళ యొక్క చెప్పుల సవ్వడి, తిరిగి వెళ్ళిపోతున్నటువంటి వారి యొక్క చెప్పుల సవ్వడి సమాధిలో ఉన్న వ్యక్తికి వినిపించడం జరుగుతుంది. అయిపోయింది, వాళ్ళు చేయాల్సింది చేసి తిరిగి వెళ్ళిపోతున్నారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెళ్ళిపోయే వ్యక్తుల చెప్పులు ఏదైతే ఉన్నాయో, పాదరక్షలు ఉన్నాయో, వాటి యొక్క సవ్వడి ఆ సమాధిలో ఉన్న వ్యక్తికి వినిపిస్తాడు. అప్పుడు హజరతే అమర్ ఇబ్న్ అల్-ఆస్ రలియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, మీరు అందరితో పాటుగా వెళ్ళిపోకుండా నా కుమారులారా, నా బంధువులారా, కాసేపు మీరు అక్కడ ఉంటే నేను దైవ దూతలు వచ్చి నన్ను ప్రశ్నించినప్పుడు వారికి సమాధానం చెప్పేటప్పుడు నేను ఒక్కడే లేను అనే భావన నాలో వచ్చింది.
సమాధిలో నేను ఒక్కడే లేను, పైన నా వాళ్ళు ఉన్నారు. ప్రతి మనిషికి, తల్లి గర్భం నుంచి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా సమాధి గర్భంలోకి ఒకరోజు వెళ్ళాల్సింది సోదరులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నిజంగా మనిషి విశ్వాసి అవిశ్వాసి ఎవరైనా సమాధిలో పెట్టగానే సమాధి రెండు గోడల దగ్గరకు వచ్చేసి ఎముకలన్నీ పట్ 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 విరిగిపోతాయి. దాని నుంచి మినహాయింపు పొందితే హజరత్ సాద్ ఇబ్న్ ముఆజ్ రలియల్లాహు తఆలా వారు మినహాయింపు పొందేవారు. ఆయనకే మినహాయింపు లేనప్పుడు నాకు మీకు ఎవరికి మినహాయింపు ఉండదు సోదరులారా. సాద్ ఇబ్న్ ముఆజ్ రలియల్లాహు తఆలా వారు తెలియపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సింహాసనం షేక్ అయింది. 70,000 మంది దైవదూతలు పైనుంచి దిగారు జనాజా చదవడానికి. అలాంటి సహాబీ యొక్క సమాధినే ఆ సమాధి యొక్క గోడలు కరిచేసి అల్లాహు అక్బర్. సోదరులారా, సమాధి శిక్షల గురించి చాలా ఉన్నాయి సోదరులారా చెప్పుకోవడానికి. కానీ అసలు ఆలోచిస్తే చాలా బాధేసిద్ది. కేవలం జుమా టు జుమా అయినా ఎవరైతే మిగతా చోట్ల అసర్ నమాజ్ మగరిబ్ ఇషా చేస్తున్నారో అల్హమ్దుల్లా, ఎదుర్కొండ చేసేవారు ఎక్కడైనా చేస్తారు. కానీ నమాజుకు దూరంగా ఉన్న వారి పరిస్థితి ఏం సమాధానం చెప్దామని? మరణం అనేది చేదైన నిజం కదా, సమాధిలో వెళ్లాల్సింది ఉంది కదా. అక్కడ నా కుమారుడు నన్ను లోపల మట్టి చేసేసి నా కుమారులు ఇద్దరు వెళ్ళిపోతారు, నా సోదరులు వెళ్ళిపోతారు, ఉండాల్సింది నేను ఒక్కడనే కదా. ఆ భావన వస్తూ ఉంటే మరి నమాజ్కి ఎలా దూరం అవుతున్నారు సోదరులారా. ఏ విషయాన్ని అయితే మనం చర్చించుకున్నాం వాటిపైన ఆచరణ చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టక ముందే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసన్నత తీసుకునేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా మంచి మరణాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమాధి శిక్షణ నుంచి కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమాధి తర్వాత వచ్చేటువంటి సకల ప్రక్రియల్లో కూడా మనల్ని మిగతా శిక్షణ నుంచి కూడా కాపాడి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరలోకంలో శాశ్వతమైన జన్నత్లోకి మనం అడుగు పెట్టాలంటే ఏ ఆచరణ చేయాలో అదే ఆచరణ మనతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేయించాలని దుఆ చేస్తూ నా మాటలు ముగిస్తాను. సుబ్హాన రబ్బినా రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونستهدي به ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له أشهد أن لا إله إلا الله وحده لا شريك له أشهد أن محمدا عبده ورسوله أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد عباد الله رحمني ورحمكم الله إن الله يأمركم بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون واذكروا الله ذكركم واشكروا على نعمه يزدكم ولذكر الله أكبر والله يعلم ما تصنعون وقيموا الصلاة